గత ఏడాది భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ 2 తాండవం విడుదలకు ముందు నుంచే మంచి హైప్ సంపాదించింది. మొదటి భాగం అఖండ సెన్సేషన్ కావడంతో ఈ సీక్వెల్పై ఫ్యాన్స్లోనే కాదు ట్రేడ్లో కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. టీజర్లు, ట్రైలర్లు, డైలాగ్స్ అన్నీ చూసిన తర్వాత చాలామంది ఇది మళ్లీ అదే స్థాయి బ్లాక్ బస్టర్ అవుతుందని భావించారు. కానీ సినిమా విడుదలైన మొదటి రోజే టాక్ మిక్స్డ్గా మారింది. కొంతమందికి మాస్ ఎలిమెంట్స్ బాగా నచ్చినా మరికొంతమందికి స్టోరీ రిపీట్ ఫీల్ ఇచ్చింది. అయినా కూడా బాలయ్య స్టామినా వల్ల ఓపెనింగ్స్ మాత్రం గట్టిగానే వచ్చాయి. మొదటి వారంలో సినిమా బాగానే నడిచింది. ఫ్యాన్స్, మాస్ సెంటర్స్, బీసీ సెంటర్స్లో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాకపోవడంతో రెండో వారానికి కలెక్షన్స్ కొంచెం తగ్గాయి. అయినప్పటికీ పూర్తిగా డ్రాప్ అవ్వకుండా లాంగ్ రన్లో డీసెంట్ కలెక్షన్ సాధించింది. ట్రేడ్ పరంగా చూస్తే సినిమా పూర్తిగా ఫెయిల్ కాలేదు, కానీ టార్గెట్ ఎక్కువగా ఉండడంతో ప్రాఫిట్ జోన్లోకి మాత్రం రాలేకపోయింది. అంటే థియేటర్లలో బాగానే ఆడినా బిజినెస్కి సరిపడే స్థాయిలో రికవరీ మాత్రం అందుకోలేకపోయింది. ఓవరాల్ వరల్డ్ వైడ్గా సినిమా మంచి గ్రాస్ వసూళ్లు సాధించినా షేర్ పరంగా చూసినప్పుడు కొన్ని ఏరియాల్లో నష్టాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలోని కొన్ని డిస్ట్రిక్ట్స్లో కలెక్షన్స్ ఆశించినంతగా రాలేదు. కానీ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే నైజాం ఏరియాలో మాత్రం సినిమా ఊహించని రేంజ్లో నిలబడింది. సాధారణంగా ట్రేడ్ సర్కిల్స్లో బాలకృష్ణ మార్కెట్ నైజాం ప్రాంతంలో కొంచెం వీక్ అని మాట్లాడుకునేవారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్, అర్బన్ సెంటర్స్లో ఆయన సినిమాలకు కాస్త పరిమిత రన్ మాత్రమే ఉంటుందని అనుకునేవారు. కానీ అఖండ 2 ఆ అభిప్రాయాన్ని కొంతవరకు మార్చింది. అక్కడ సినిమా మిక్స్డ్ టాక్తో కూడా స్టెడీగా కలెక్షన్ సాధించింది. నైజాం ఏరియాలో ఈ సినిమాకు సుమారు 20.50 కోట్ల వరకు వాల్యూ బిజినెస్ జరిగింది. టాక్ పరంగా పెద్దగా హెల్ప్ లేకపోయినా సినిమా తన పూర్తి రన్ ముగిసే సమయానికి దాదాపు 20.10 కోట్ల షేర్ సాధించింది. అంటే కేవలం 40 లక్షల పరిధిలో మాత్రమే నష్టం నమోదైంది. మిక్స్ టాక్ ఉన్న సినిమాకు ఇది చాలా పెద్ద అచీవ్మెంట్గా ట్రేడ్ భావించింది. ఒకవేళ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే ఈ ఏరియాలో ఈజీగా ప్రాఫిట్లోకి వెళ్లే అవకాశం ఉండేది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే కలెక్షన్స్ హైగా రావడం ఒక్కటే కాదు, స్టడీగా రావడం ముఖ్యం. అఖండ 2 మొదటి 3 రోజుల్లోనే కాకుండా తర్వాతి రోజుల్లో కూడా కనీస స్థాయిలో అయినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. వీకెండ్స్లో మళ్లీ పుంజుకొని వర్కింగ్ డేస్లో తగ్గినా పూర్తిగా డ్రాప్ కాకుండా నిలబడింది. అదే సినిమాని నైజాంలో రికవరీకి దగ్గర చేసింది. మిగతా ఏరియాల్లో కూడా ఇదే స్థాయి ట్రెండ్ కనిపించి ఉంటే సినిమా ఓవరాల్ రిజల్ట్ పూర్తిగా మారిపోయేది. ముఖ్యంగా సీడెడ్ ఆంధ్రాలో కొన్ని సెంటర్స్లో ఓపెనింగ్స్ తర్వాత డ్రాప్ ఎక్కువగా రావడం ప్రభావం చూపించింది. ఫ్యామిలీ రిపీట్ వాల్యూ లేకపోవడం కూడా ఒక కారణం. అయినా కూడా మాస్ ఆడియన్స్ మాత్రం చివరి వరకు సినిమాను వదల్లేదు. ఈ ఫలితం ఒక విషయం మాత్రం స్పష్టంగా చూపించింది: బాలయ్య మార్కెట్ మారుతోంది. ఒకప్పుడు కొన్ని ఏరియాలకు మాత్రమే పరిమితమైన ఫ్యాన్ బేస్ ఇప్పుడు విస్తరిస్తోంది. మిక్స్ టాక్ వచ్చిన సినిమాకి కూడా నైజాం లాంటి కీలక మార్కెట్లో దాదాపు బ్రేక్ ఈవెంట్ స్థాయి రికవరీ రావడం చిన్న విషయం కాదు. అఖండ 2 బాక్సాఫీస్ జర్నీ చూస్తే ఇది పూర్తిగా ఫ్లాప్ కూడా కాదు, పూర్తి హిట్ కూడా కాదు. కానీ బాలయ్య క్రేజ్ని మరోసారి నిరూపించిన సినిమా మాత్రం ఖచ్చితంగా. టాక్తో సంబంధం లేకుండా కనీస స్థాయి ప్రేక్షకులు ఆయన సినిమాను చూడ్డానికి వస్తారని మరోసారి రుజువైంది. మొత్తానికి ఈ సినిమా ట్రేడ్కి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది: కంటెంట్ బలంగా ఉంటే బాలయ్య సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లవుతాయి. కంటెంట్ మోస్తరు ఉన్నా కూడా కనీసం సేఫ్ జోన్ వరకు తీసుకువెళ్లగల మార్కెట్ ఆయనకు ఉంది. నైజాం రన్ అయితే దీనికి బెస్ట్ ఉదాహరణగా నిలిచిపోయింది.